ఆపినమ్మా ప్యాసింజర్ ఆపిర్రు. ఆపిన తర్వాత ఒక నలుగురు ప్యాసింజర్లు ఎక్కిర్రు. ఒక ముసలమ్మ మెల్లగా ఎక్కుతున్నది. అయితే ఎక్కమ్మ మెల్లగా ఎక్కు అని ఆపుతున్న వాళ్ళు ఎదురుగా వచ్చి గుద్దేసి తూపురం దగ్గర రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేసి రాంగ్ రూట్ లో వచ్చి గుద్దేయంగానే గజ్వేలి డిఎం ఆర్ఎం వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసి ఇక వాళ్ళదే తప్పు అని నేను ఇక దండమని నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాను. నేను ఇక ఇటు వెళ్ళిపోయేది పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాను. నేను అక్కడ ఆల్రెడీ ఆపిర్రు. నీదేం తప్పలేదు బాబు, నీదేం తప్పలేదు అన్నారు. ఆటో డ్రైవర్ కూడా ఆపిర్రు. ఆపితే నాకు ఇప్పుడు కనీసం మన 18 సంవత్సరాలు 18 కాదు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి విధులు లేకుండా అంటే ఆల్రెడీ నన్ను అది పేషీలు కొట్టేసిర్రు. పేషీలు తిరిగిన అన్ని తిరిగిన మేడం. పేషీలు కూడా తిరిగిన మెదక్ పేషీలు తిరిగిన వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు అలసిపోయి ఉన్నా, చాలా అలసిపోయి ఉన్నా మేడం. మరి చాలా భిన్న పరిస్థితి. మా అక్క ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్. అసలు మా అక్క ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్. మా అమ్మ అయితే లేవలేదు. మా అమ్మ చనిపోయింది. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలి. బికాస్ మీరు ఉద్యోగం నడిచేటటువంటి అంటే వెళ్ళేటటువంటి దావులు అలాంటి మిమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేసారని చెప్పి చెప్పుకోవచ్చు. ఏం చేద్దాం మేడం, ఏ ప్రభుత్వం అసలు పట్టించుకుంటుందా? పట్టించుకోదు సార్. ఎవరిని పట్టించుకోదు. 12 ఏళ్ళు తిరుగుతున్నారే, మరి మీకు కనీసం అంటే మీరు తిరుగుతున్నందుకనే మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం? ఏం జరగట్లేదు మేడం. ఎవరి మీద పోనీ నమ్మకం ఉందా? పలానా ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తుంది? కొంతమంది చేస్తున్నారు మేడం. ఆ పార్టీ ఈ పార్టీలతోటి అవి చేపిస్తున్నారు. నాకైతే ఆ ఉద్దేశం లేదు. వస్తారా అని లేదని దేవుని నమ్మకం వదిలిపెట్టేసిన కదా.